సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చికిత్సకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై నమ్మకం కోల్పోయామని, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి బదిలీ చేయాలని సోనం వాంగ్చుక్ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మెరుగైన వైద్య సేవలు, చికిత్స అందేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. जो भी हुआ है, मेरा जो काम है इलाज का वो मैं करता हूं। फिजिकल तो या आपसे अगर उनके बारे में why you are not letting my phone to be taken up? You understand sir, article 32 as a free individual. पहले आप ये समझिए, आई एम ए प्रोफेशनल, मैं मरीज का इलाज So please be professional. बाकी जो चीजें हैं वो एडमिनिस्ट्रेशन की, उनमें This मेरा is a कोई fundamental right. आपका फोन यहाँ रखा जाएगा, मैं फोन नहीं रखने वाला नहीं हूँ, न मैं रखूंगा, न मेरा कोई उसमें मतलब है। ठीक है, पुलिस बाहर लगी है, ये मैंने नहीं लगाई। जो भी हुआ है, मेरा जो काम है इलाज का वो मैं करता हूं। फिजिकल तो या आपसे अगर उनके बारे में बात करें, मेडिकल बारे में बात करें, मैं कर सकता हूँ। बाकी चीजें आई एम नॉट आंसर। Sir, you got him on medical grounds here, right? There is nothing नहीं. else happening. Why are we not allowed to take our phone upstairs? Why? రైట్, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చికిత్సకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సోనం వాంగ్చుక్ విషయంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఏంటి? ప్రస్తుతం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కి సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఏదైతే అంటే నిన్న హాస్పిటల్లో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చేరినప్పటి నుంచి కూడా హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ నిరసన నిరవధిక దీక్ష చేస్తున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటిది అటు భార్య కూడా అటు అంటే ఏదైతే 8th ఫ్లోర్ లో ఇప్పుడు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హై సెక్యూరిటీ మధ్య అక్కడికి కూడా ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఒకవైపు నిరసన చేస్తున్నటువంటి ఇక్కడ వాంగ్చుక్ అని చెప్పవచ్చు. దాదాపు అతని భార్య ఆసుపత్రిలోనే ఉన్నారు, కుటుంబ సభ్యులు, మరి కొంతమంది స్నేహితులు. ఖచ్చితంగా ఇక్కడ తనను కలవాలి అన్నటువంటిది కొంత ఏదైతే మనం చూస్తున్నటువంటి విజువలేషన్స్ కూడా వారి భార్యని కూడా హాస్పిటల్లో ఉండేటటువంటి వాంగ్చుక్ దగ్గర కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నప్పుడు కొంత వాదోపవాదాలు జరిగినటువంటి దృశ్యాలని చెప్పవచ్చు. అంతేకాకుండా నిన్నటి నుంచి ఏదైతే పోలీసులు బలవంతం చేస్తున్నటువంటిది తన ఆరోగ్య రీత్యా హైకోర్టు గతంలో 4 రోజుల క్రితంగా ఇచ్చినటువంటి ఆరోగ్య రీత్యా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి అన్నటువంటిది, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి అన్నటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నిరసనలు ఏదైతే నిన్న జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి నిరసనలు భగ్నం చేయడము, హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగినటువంటి పరిణామాలు. నిన్నటి నుంచి కూడా హాస్పిటల్లో ఒకవైపు అంటే దీక్ష చేస్తున్నటువంటిది, కానీ చాలా కీలకంగా నిన్న రాత్రి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇక్కడ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరైనటువంటిది లేదు అని చెప్తూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తనని చేర్చాలి అంటూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయిస్తున్నట్లు కూడా కొద్దిసేపు క్రితంగా చాలా కీలకంగా అందినటువంటి సమాచారం. ఇందులో భాగంగానే తనని ఈ హాస్పిటల్ నుంచి మరొక ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి, అక్కడ తన భర్త అంటే హెల్త్ రీత్యా అనుకోవచ్చు, తన బాగోగులు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం. నిన్నటి నుంచి కూడా పోలీసులు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కూడా తనను తన భర్తను కూడా కలవనివ్వడం లేదు, అంటే చూడడానికి కూడా అనుమతించట్లేదు అంటూ కూడా జరిగినటువంటి దాన్ని కూడా ప్రత్యేకంగా అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ప్రత్యేక లేఖ రాయడము, దానికి స్పందిస్తూ అంతేకాకుండా ఇక్కడి నుంచి కూడా వేరే హాస్పిటల్ కి కూడా అడ్మిట్ చేయాలి, ఖచ్చితంగా ఇటు కోర్టు పర్మిషన్స్ తీసుకునేందుకు హైకోర్టు ఢిల్లీ హైకోర్టును కూడా ఆమె కోరుతున్నట్లు కూడా సమాచారం అందింది. దాదాపు ఇక్కడ భార్య వాంగ్చుక్ తో పాటు మరికొంతమంది అటు లదక్ కు చెందినటువంటి సామాజిక వేత్తలు అనుకోవచ్చు, చాలా మంది కూడా కశ్మీర్ నుంచి కూడా ఇటు ఢిల్లీకి రావడము, భార్యకు సపోర్టింగ్ అనుకోవచ్చు, అనేక పరిణామాలు సఫ్దర్జంగ్ హాస్పిటల్ అనుకోవచ్చు, తర్వాత వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలన్నటువంటి అనేక కీలకంగా కూడా సమావేశాలు కూడా అంతర్గతంగా జరుపుతున్నారు అన్నటువంటిది. కానీ ఇటు ఏదైతే భార్యకు సంబంధించినటువంటి కీలక పరిణామం, ఆమె కీలక ఇచ్చినటువంటి ఒక మెసేజ్ అని చెప్పవచ్చు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించబోతున్నాము, ఖచ్చితంగా తన భర్తను ఇక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలన్నది నా ప్రధాన డిమాండ్ అంటూ కూడా ఆమె చేసినటువంటి కీలక ప్రకటన. రైట్ కళ, థ్యాంక్ యూ. Not letting my phone to be taken up. You understand sir, article 32 as a free individual. पहले आप ये समझिए, आई एम ए प्रोफेशनल, मैं मरीज का इलाज So please be professional. बाकी जो चीजें हैं वो एडमिनिस्ट्रेशन की, उनमें This मेरा is a कोई fundamental right. आपका फोन यहाँ रखा जाएगा, मैं फोन नहीं रखने वाला नहीं हूँ, न मैं रखूंगा, न मेरा कोई उसमें मतलब है। ठीक है, पुलिस बाहर लगी है, ये मैंने नहीं लगाई। जो भी हुआ है,
मेरा जो काम है इलाज I करना, वो मैं need करता हूँ। physical तो या आपसे तो अगर copy उनके बारे में बात और I करें, want मेडिकल digital. बारे में बात करें, तो मैं कर सकता हूँ, Sir, बाकी चलिए आई एम नॉट आंसर। Sir, you got him on medical grounds here, Yeah. right? There is nothing नहीं। else happening. Why are we not allowed to take our phone upstairs? Why are we not getting a देखिए, digital ये copy of आपको the medical एडमिनिस्ट्रेशन से report? पूछना पड़ेगा। मैं मरीज की We हालत have के बारे में to बता vote सकता then हूँ। for this. You're compelling us और क्या कर सकते हैं? मैं केवल उनकी कंडीशन के बारे में बता सकता हूँ। Right. मेडिकल